వెల్కమ్ టు యూఏటీవీ. మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది. ఈ క్రమంలో కోర్టు తీర్పును అమృత స్వాగతిస్తూ రెస్ట్ ఇన్ పీస్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. 6 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడిన అమృత కోర్టు తీర్పుతో ప్రణయ్ ఆత్మకు శాంతి కలిగిందంటూ కామెంట్ చేసింది. కాగా ప్రణయ్ అమృత ప్రేమ వివాహం చూసుకోగా అమృత తండ్రి మారుతిరావు 2018లో సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించారు. ఈ కేసులో జైలు శిక్ష అనుభవించిన అనంతరం మారుతిరావు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తానికి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నల్గొండలోని మిర్యాలగూడలో వ్యాపారవేత్త మారుతిరావు కూతురైన అమృతను చాలా గారాభంగా పెంచాడు. చిన్నతనం నుండి ఆమెకు కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. కానీ అనూహ్యంగా ఆమె స్కూల్లో చదువుతున్న రోజుల్లో అమృత ప్రణయ్తో ప్రేమలో పడింది. అది కూడా అన్య కులానికి చెందిన యువకుడు కావడంతో మారుతిరావు అందుకు అంగీకరించలేదు. అమృత తన కుటుంబ సభ్యులని, తన చిన్నాన్న కుటుంబాన్ని ఎదిరించి మరీ ప్రణయ్ను వివాహం చేసుకుంది. అంతేకాకుండా మిర్యాలగూడలో కొత్త కాపురం మొదలుపెట్టింది. గుండెల మీద పెట్టుకుని పెంచిన కూతురు గుండెల్ని తన్ని వెళ్ళిపోవడం, కళ్ళ ముందే మరో వ్యక్తితో కాపురం పెట్టడంతో మారుతిరావు ఆగ్రహంతో మండిపోయాడు. ఈ క్రమంలో ఒక సుపారీ గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకుని 2018లో సెప్టెంబర్ 14న అమృత ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో భర్త ప్రణయ్, అత్త ప్రేమలతతో కలిసి డాక్టర్ దగ్గరకు చెకప్కు వెళుతుండగా ప్రణయ్ను అత్యంత క్రూరంగా సుపారీ గ్యాంగ్ మాటు వేసి మరీ హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనలో పోలీసులు అమృత తండ్రి మారుతిరావుతో పాటు మరో 7గురిని అరెస్ట్ చేశారు. దీనిపై అప్పట్లో నల్గొండ ఎస్పీగా ఉన్న రంగనాథ్ ఈ పరువు హత్య కేసుని సీరియస్గా తీసుకున్నారు. అన్ని రకాల ఎవిడెన్స్లను వెతికి పట్టుకుని కోర్టులో 1600 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేశారు. అప్పటి నుండి కోర్టులో విచారణ జరిగింది. మారుతిరావు 2020లో బెయిల్పై బయటకు వచ్చి హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక తాజాగా కోర్టు A2గా ఉన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష విధించింది. మిగతా వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెల్లడించింది. నల్గొండ SC/ST సెషన్ కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు తమ కొడుకు సమాధి దగ్గరకు వెళ్ళి అంజలి ఘటించి కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు అమృత మాత్రం తన భర్త సమాధి దగ్గరకు వెళ్ళలేదు. అంతేకాకుండా ఆమె తన ఇన్స్టాలో ప్రణయ్ ఘటనలో తుది తీర్పు తర్వాత రెస్ట్ ఇన్ పీస్ అని మాత్రమే పోస్ట్ చేశారు. ఇక్కడ అమృత మరో పెద్ద షాక్ ఇచ్చారు. ఇన్నాళ్ళు ఇన్స్టాలో అమృత ప్రణయ్ ఉన్న అకౌంట్ పేజీని కాస్త అమృత వర్షిణి పేరుగా మార్చుకున్నారు. దీనిపై నెటిజన్లు అమృతపై మండిపడుతున్నారు. భర్త మరణంపై తుది తీర్పు వెలువడగానే అమృత కొత్త జీవితం స్టార్ట్ చేసిందని, రెండో పెళ్లికి సిద్ధమైపోయిందని కూడా కొంతమంది నెటిజన్లు అమృతను ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా అమృత వ్యవహారంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.